10 లక్షలు వెంటనే ఇచ్చేయమని చెప్పండి. అది నిజంగా నీ కూతురే అయ్యుంటే నువ్విలా ఇకిలించుకుంటూ పక్కలించుకుంటూ ఫోన్లో మాట్లాడతానువా? అప్పుడు చూద్దామని ఎంత తేలిగ్గా అంటున్నారో. వీళ్ళు ఇవ్వకపోతే ఏంటి, నేను ఇస్తానే డబ్బులు. ఆ కిడ్నాప్ ఏదో నువ్వు చేసినా బాగుండేది. ఆడెవడికో ఎత్తుంటే నీకెందుకు ఎంత ఆనందం అమ్మడు. ఏమో ఈ అప్పుల బాధ తట్టుకోలేక నువ్వే కిడ్నాప్ చేసుంటావేమో. ఏమంటారు మేడం? నూర్జహాన్, మాటలు జాగ్రత్తగా రాని. వీళ్ళని అడిగితే అవుననే అంటారు, కానీ నా కోడలికి అంత గట్టి పట్టలేదు. నీకు డబ్బే కదా కావాలి, ఎంత ఇవ్వాలి? 5 లక్షలు. ఏ ఇస్తారా? పారేస్తాను. ఏ రేఖ, నా బీరువాలో బ్రీఫ్ కేసు ఉంది, వెళ్ళి దాన్ని తీసుకురా. బ్రీఫ్ కేసులు ఏముందత్తయ్యా? అదేం పిచ్చి ప్రశ్నే, డబ్బుందే. అంత డబ్బు నీకెక్కడదునా? మొన్ననే 10 లక్షలు చీటీ పాట తీసుకొచ్చాను. పోన్లే వదినా, చిట్టి పాడేశావు. రజనీ బేగం లాగా చిట్టి డబ్బులతో పారిపోలేదు. నడియా బేగం ఎవరు చెంచు? అయ్యో రామా, మీకు తెల్దా? ఒక ఆవిడ ఉంది, నమ్మకంగా అందరి దగ్గర 4 ఏళ్ళు తెలిసిలా మసిలి అందరినీ నట్టేట్లా ముంచేసింది. వాళ్ళందరి సంగతి అనవసరం, వెళ్ళి డబ్బులు తీసుకురా. వెళ్ళవే, ఇంకా చూస్తే ఇక్కడే ఉన్నావే. వెళుతున్నాను అత్తయ్య. ఇప్పుడు ఆ నోట్లు చూసి నూర్జహాన్ ఏమంటుందో కదండి. సైలెంట్ గా ఉండు. ఇవికండి, తీసివ్వే. అవసరం లేదు, కరెక్ట్ గా 5 లక్షలే పెట్టాను. అది ఇచ్చేవే. తీసుకో. అమ్మయ్యా, వీళ్ళిచ్చే 10 లక్షలు మొత్తం నాకే. జాగ్వర్ కారుకి ఇనిషియల్ పేమెంట్ కడతా. నూర్జహాన్, లెక్క సరిగ్గా చూసుకో. అంటే ఏంటే, నేను తక్కువ పెట్టానా? నా కూతురు కిడ్నాప్ అయిన దిగుల్లో ఉన్నాను, కానీ లేకపోతే నేను పిచ్చ కొట్టుడు కొట్టేదాన్ని తింగరి. ఏంటిది విసిరేస్తారన్నావు? ఇందుకేనా? ఏంటమ్మా ఇది? ఇలా ఇమ్మని నీ కోడలు చెప్పిందా? అంతే అయ్యుంటుంది బాబు. మొన్న ఈవిడి గారి కోడలు కూడా ఇలాగే టిఫిన్ క్యారేజీలో ఇలాంటి దొంగ నోట్ల కట్టలు కూడా పెట్టుకొచ్చింది. ఇప్పుడు అత్తగారు ఇలా తయారయ్యారు. ఏంటోదినా,
నువ్వు కూడా మళ్ళా తయారయ్యావు. నోర్మై నూర్జహాన్, ఏదో జరిగింది. అవునత్తయ్య, ఏదో జరిగి ఉంటుంది. నాకు అవన్నీ అనవసరం. ఇప్పుడు నువ్వు డబ్బులిచ్చేదాకా నేను ఒక్కడికి కూడా బయట పెట్టను. అక్క, ఏంటిదంతా? నిన్న నువ్వు చూసుకోలేదా? నేను చెప్పానా? చిట్టి పాటల్లో ఎవరో ఒకరో ఇద్దరు మంచోళ్ళు ఉంటారు, మిగిలిన వాళ్ళందరూ ఇదిగో ఇలాగే. అందుకే చిట్టి పాటలు వేయకూడదు, పాడకూడదు. కాదే, నేను నిన్నే చూశానే. అయినా సత్యవత అలాంటిది కాదు. ఆ రజనీ బేగంను కూడా అందరూ ఇలాగే అనుకున్నారు. ఛా, ఆపండి మీ గొడవ. నా సంగతి ముందు తేల్చండి. నూర్జహాన్, మేమసలే బిడ్డ తప్పిపోయిన బాధలో ఉన్నాం. ఏదో జరిగిందని అక్క చెప్తోంది కదా, వదిలేయ్. పోనీ ఎప్పుడిస్తారో చెప్పమనండి అమ్మా. ఈ సాయంత్రానికి వీళ్ళు రుక్మిణి కోసం డబ్బులిస్తారు కదా. రేపు ఈ టైంకి నేనే నీ ఇంటికి డబ్బులు తీసుకొచ్చి ఇస్తాను. నమ్మమంటావా? నమ్ము నూర్జహాన్. రేపు తెచ్చివ్వకపోతే నీ ఇష్టం. కేసే పెట్టుకుంటావో లేక ఏం పెట్టుకుంటావో నీ ఇష్టం వచ్చింది పెట్టుకో. సరే, రేపు తప్పిందో తర్వాత జరిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. నేను ఇస్తాను అంటున్నాను కదా, ముందు నువ్వు వెళ్ళు. వెళ్ళు. వస్తాను మేడం. అవునే రేఖ, ఇంత డబ్బు ఇలా? అత్తయ్య, ఈ డబ్బు గురించి నేను ఆలోచిస్తాను కదా. ముందు మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. వెళ్ళండి అత్తయ్య, వెళ్ళండి. జాగ్రత్త అత్తయ్య. అసలు నిన్న అనాలత్తయ్య. అదేంటమ్మడో ఉదయం చేసింది? ఏం చెయ్యట్లేదనే కదా నా కోపం. నేనేం చెయ్యాలి? ఏం చెయ్యాలా? ఆ దొంగ నోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో ఆ కృష్ణమూర్తి. రేఖ, మర్యాద. ఊరుకో, తొక్కలో మర్యాద. వాళ్ళు నిన్ను ఇంత పిచ్చిదాన్ని చేసి ఆడిస్తుంటే ఇంకా మర్యాద అంటావేంటి? వాళ్ళ చేసారని గ్యారంటీ ఏంటే? ఇది పైన కాబట్టి బతికిపోయావే. కిందైతే ఏం చదివేటి? అక్కడే సమాధి చేసేదాన్ని. అది ఇక్కడ కుదరదు కదా. వాళ్ళు చేయకుండా ఇంకెవరు చేస్తారే చెంచా. చెంచాలు గడ్డు అనుకో. మరణకి ఇంకేమనాలి? తెల్లారు లెగిస్తే వాళ్ళ చుట్టూ అర్చునమ్మా అర్చునమ్మా అంటూ ఆ తింగరదాన్ని, బాబు బాబు అంటూ ఆ వైఫై గాన్ని చూసేవదనా నీ కొడుకు తిడుతుందా? సర్లే, నా మొగుడిని తిడుతుంటేనే నేనేం చేయలేకపోతున్నాను. అది సర్లే కాని రేఖ, అసలు నా డబ్బుల బాక్సులోకి ఆ దొంగ నోట్లు ఎలా వచ్చాయో నాకు అర్థం కావట్లేదే. అత్తారింటికి దారేది సినిమా అంతా చూసి పవన్ కళ్యాణ్కి నదే ఏమవుద్ది అన్నట్టుగా ఉంది. ఆ తొట్టి గంగి చేశారంటే వినవే. అదే వాళ్ళకేం పని అంటున్నాను. వాళ్ళకింకే పని లేదు కదా. పొద్దస్తమానం ఆ సోఫాలు కుంగిపోయే వరకు వాటి మీద కూర్చోవడం, నన్ను ఎలా భ్రష్టు పట్టించాలా అని ఆలోచించడం. నువ్వు మినిస్టర్ అని పొదుగులు నీకోసమే ఆలోచిస్తారు మరి. నిన్ను ఒక్క నిమిషం పైకి లాగనకూడదు. చూడండి అత్తయ్య, 100% అది వాళ్ళు చేసిన పనే. అయితే ఇప్పుడేం చేద్దామంటావే? కృష్ణమూర్తి మామయ్యని నిలదీయి చెడమడ తిట్టేయండి. వీలైతే 4 తన్ను. తర్వాత ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే చంపుతానని బెదిరించండి. వాళ్ళు వినరే. వింటారత్తయ్యా. పోనీ ఇలాంటి ముష్టి ప్లాన్లు వేసేటప్పుడు నీకు చెప్పమను. వాళ్ళు అది కూడా చెప్పరే నాకు. ఏది కాదు కుదరదు అంటే ఎలా? ఇప్పుడు చూడు, నీ డబ్బంతా నొక్కేసి నీ మొహాన తెల్ల కాగితాలు కొట్టారు. నా అప్పు తీరకుండా చేశారు. అందుకే ఇక నుంచి కొంచెం అలర్ట్ గా ఉండు అంటున్నాను. అలాగే. అయితే నా డబ్బు వాళ్ళ దగ్గర ఉంది అంటావు నువ్వు? 100%. వెళ్ళు, ఇప్పుడే వెళ్ళి అడుగు. నువ్వు కూడా రా. అయితే లేదు,
నేను నా కూతురు ఎక్కడుందో వెతుక్కోవాలి. నువ్వు ఈ పనిలో ఉండు, నేను ఆ పనిలో ఉంటాను. బాయ్. ఇదేంటి తాళం వేసుంది? వీడెక్కడికి వెళ్ళాడు? రుక్మిణిని ఎక్కడ పెట్టాడు? కొంపదీసి వాడితో తీసుకువెళ్ళాడా ఏంటే? అక్క ఫోన్ చేసింది. హలో, చెప్పక్క. ఎక్కడున్నావురా? బయట చిన్న పనిలో ఉన్నానక్క. విషయం చెప్పు. నేను నీ రూమ్ దగ్గరున్నాను. పాపేది? పాపనా? పక్కింట్లో పెట్టానక్క. నేను వచ్చేస్తాను. నువ్వొచ్చే వరకు నేను ఇక్కడ వెయిట్ చేయాలా? అవసరం లేదక్క. తలుపు పక్కన చిన్న రాయి ఉంటది, దాని కింద తాళం ఉంటది. తీసుకొని లోపలికెళ్ళు. సరే, త్వరగా రా. సరే అక్క, ఉంటానే. రుక్మిణి, అంకుల్ నిన్నేమైనా తిడుతున్నాడా? లేదు టీచర్ ఆంటీ, మంచి మంచి కథలు చెప్తున్నాడు. అసలు అంకుల్ ఏం చేస్తుంటాడంట? ఏమో. అవును మావయ్య, వాడు ఏం చేస్తాడో ఈసారి వచ్చినప్పుడు వాడిని అడుగు. నందిని, నాకు తెలిసి ఏం చేయడానుకుంటా. ఏమీ చేయకపోతే ఎలా బతుకుతాడు? దొంగతనాలు, కిడ్నాప్లు చేస్తాడేమో. అవునవును, ప్రొఫెషనల్ అయి ఉంటాడు. కాదు, ప్రొఫెషనల్ అయితే ఆ రేఖతో చేతులెందుకు కలుపుతాడు? అదే నిజమే. అసలు రేఖే చేసిందని రుజువేంటి? ఆ తర్వాత అడ్డం తిరిగితే? కరెక్టే దివ్య, మంచి ఆలోచన. మావయ్య, నీ దగ్గర 2 సెల్ ఫోన్లున్నాయి కదా, ఒకటి నాకివ్వు. కెమెరా ఉన్న ఫోన్ ఇవ్వు. నందిని, ఎందుకు? రుక్మిణికి కెమెరా ఆన్ చేసిద్దాం. రేఖకు తెలియకుండా పెడుతుంది. ముసుకేసుకుంటుందిగా. నిన్ను పక్కకు పంపించినప్పుడు ముసుగు తీసి మాట్లాడుకుంటారు కదే, అప్పుడు నువ్వు వాళ్ళకి తెలియకుండా వాళ్ళని వీడియో తీయొచ్చు. అలాగే. మావయ్య, ఫోన్ ఇవ్వు. అక్క అక్క అక్కొచ్చింది. పాపని తీసుకెళ్తాను. అలాగే సత్తి. రుక్మిణి, వెళ్ళమ్మా. ఒక్క నిమిషం. రుక్మిణి, ఓసారి లరా. సతీ, ఇప్పుడే పంపించేస్తాను. అలాగే అక్క. ఇలారా. ఈ ఫోన్ని అంకుల్కి గాని పిన్నికి గాని చూపించొద్దు. అసలు ఎవరికీ తెలియకుండా రేఖ పిన్ని కనిపించేలా ఒక మూల పెట్టు. అలాగే టీచర్ ఆంటీ. అవును, కెమెరా ఆన్ చేయడం తెలుసా? ఒకసారి చూపిస్తే నేను నేర్చుకుంటా. దా, ఇదిగో. ఇలా ఆన్ చేస్తే కెమెరా వస్తుంది. ఇలా మళ్ళీ నెక్స్ట్ ఇలా చేస్తే కెమెరా ఆన్ అవుతుంది. ఓకేనా? అలాగే. గుడ్. ఇక్కడ పెట్టుకో. జాగ్రత్త, ఎవరికీ తెలియకూడదు. ఇదిగో సతీ, పాపం తీసుకెళ్ళు. గడ్డం అంకుల్, పదండి. సరే అక్క, వస్తానక్క. ఈ కుర్రాడు ఇంత మర్యాదగా ఉన్నాడు, మరి ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నాడు? చక్కగా ఉద్యోగం చేసుకోవచ్చు కదా. ఈజీ మనీ కదా, తేలిగ్గా డబ్బు సంపాదించని ఈ మధ్య ఇలాంటివి చేస్తున్నారు నందిని. అవునవును నందిని, మా దక్షిణ మధ్య రైల్వేలో కూడా ఏం జరిగిందంటే, మందులు వేసుకోవడం మర్చిపోయాను, వేసుకొని వస్తానే. దివ్య, అసలు ఏం చెప్పబోతున్నానంటే, నేను స్టవ్ మీద పాలు పెట్టి మర్చిపోయావు కదూ. అయితే దించిరా, వెళ్ళు. చెయ్, నేను మాట్లాడుతుంటే వీళ్ళు సోదలా అనిపిస్తుంది. అరే, వీళ్ళు నన్ను ఎప్పుడు అర్థం చేసుకుంటారో ఏంటో. అసలు దక్షిణ మధ్య రైల్వేలో ఏం జరిగిందంటే, వద్దులే, వీళ్ళే అర్థం చేసుకోలేదు, ఇంక మీరేం అర్థం చేసుకుంటారు. కరమరా బాబు. చెయ్. ఈ రూమ్ ఏంటి? నేను ఇక్కడ ఉండడం ఏంటి? ఓ దొంగ వెదవతో చేతులు కలపడం ఏంటి? రుక్మిణిని కిడ్నాప్ చేయించడం ఏంటి? అసలేంటిదంతా? అంతా నా కర్మ. ఒక్క 5 లక్షలున్నట్టయితే
ఈ తిప్పులన్నీ ఉండేవి కాదు కదా. ఈ సత్తిగాడు ఎప్పుడూ లేటే. पापा तुम्हारा नाम क्या है? रुक्मिणी। अच्छा ले लो చాక్లెట్. థ్యాంక్ యూ. తమ్ముడు నీతో మాట్లాడాలి. పాపని పక్క రూమ్ లోకి తీసుకువెళ్ళు. ఎందుకక్క? మన పాపే కదా, మాట్లాడుకోవచ్చు. బుర్ర తక్కువ వెతవా. సత్తి నీకే చెప్పేది, పాపని పక్క రూమ్ లోకి పంపించు. అర్థమైందక్క. రుక్మిణి పద వెళ్దాం. ఆహా, నేను పక్క రూమ్కి వెళ్ళను, పక్కింటి ఆంటీ దగ్గరికి వెళ్తాను. ఆహా అలాగే తల్లి, వెళ్ళరా నాన్న. దా పాప వెళ్ళు, తీసుకెళ్ళు. ఎంత బుద్ధి తక్కువ వాడు నాకెక్కడ దొరకాడురా బాబు. చిచ్చి. అమ్మా, ఇప్పుడు చెప్పాక. ఏంట్రా చెప్పేది? వాళ్ళకి ఫోన్ చేసి 10 లక్షలు అడుగు. 10 లక్షలా? అంతుంటాయా వాళ్ళ దగ్గర? ఒకవేళ లేకపోతే ఎట్లా? రే సత్తి, ఉండబట్టే కదరా చెప్పింది. నువ్వు ఫోన్ చేయి. చేస్తా గాని, ఇంతకీ వాళ్ళని ఎక్కడికి రమ్మంటావు? గణపతి కాంప్లెక్స్ దగ్గరికి రమ్మన్రా. గణపతి కాంప్లెక్సా? శ్రీనగర్ కాలనీ కదా? ఓ అవునరా, ముందు ఫోన్ చేయి. అడుగుతాను గాని ఒకసారి నీ ఫోన్ ఇవ్వక్క. నా ఫోన్ నుంచి చేస్తావా? నా నంబర్ వాళ్ళకి తెలుసురా. నా ఫోన్లో టాక్ టైం బ్యాలెన్స్ లేదక్క. గంటలు గంటలు తరబడి మాట్లాడితే ఎలా ఉంటుంది? రే ఆగ్రా సత్తి, ఫోన్ చేసి ఏం మాట్లాడతావురా? ఏముందక్క, నమస్కారం అండి, మరి నా సంగతి ఏం చేశారండి అని అడుగుతానక్క. వెదవా, అంత మట్టి బుర్రరా. ఫోనివ్వ. ఏంటి, మీకు పిల్ల ప్రాణం ముఖ్యమా, డబ్బు ముఖ్యమా? మర్యాదగా 10 లక్షలు ఇవ్వండి. ఎక్కడికి రావాలా? మీకు గణపతి కాంప్లెక్స్ తెలుసుగా? శ్రీనగర్ కాలనీ, అక్కడికి. ఏంటి జగదీశ్వరి, మళ్ళీ క్యారేజీ సదడం మొదలు పెట్టావా? ఎవరికి? ఏం లేదక్క, మన సరస్వతి లేదు, సరస్వతికి పాపం ఒంట్లో బాగోలేదు. నేను నమ్మేనులే జగదీశ్వరి, మీ ఇష్టం. ముందు ఆ రుక్మిణి సంగతి ఏదో చూడండి. ఏమైనా ఫోన్లు వచ్చాయా అత్తయ్య? ఓ సత్తి ఏమైనా ఫోన్ చేశాడా? నీకు చేశాడా? ఏయ్, నాకెందుకు చేస్తాడే? ఎందుకు చేయడే? ఏ నాకు చేయలే? నాకు చేసిన వాడు నీకెందుకు చేయడు? ఓ మాట్లాడు. ఏయ్, నీకు ఫోన్ చేస్తే దానికి కూడా ఫోన్ చేయాలని ఏమైనా రూలా? ఎస్, రూలే. ఏ ఏ అమ్మ మనసు అద్భుతం, అద్వితీయంగా, అద్వితీయమని డైలాగులు కొట్టిందిగా. అమ్మ అనే పదమే ఒక అనిర్వచనీయమైనది, అద్వితీయమైనది, అపూర్వమైనది, అద్భుతమైనది. మరి దానికి చేయకుండా నాకు చేశాడంటే అర్థం ఏమనుకోవాలి? ఏమనుకోవాలమ్మడు? నువ్వు నోర్మోయ్. ఎందుకు నోరు ముయ్యాలి? ఏమనుకోవాలి చెప్పు అక్షర. ఏమనుకోవాలా? ఆ సత్తిగాడు కూడా రుక్మిణి దీని కూతురు కాదని తెలిసిపోయి ఉండాలి. చూసారా చూసారా అత్తయ్య,
అటు తిరిగి ఇటు తిరిగి వీళ్ళందరూ నన్నే అంటున్నారు. అది నీ కర్మలేవే. ఆ సత్తిగడే ఫోన్ చేశాడు. అత్తో, సత్య ఫోన్ చేశాడు. హలో. అమ్మయ్యా, ఇప్పటికి మ్యాటర్ సెటిల్ అయిపోతుంది. చెప్పు సతీ. ఇవాళే 10 లక్షలు కావాలా? లేకపోతే పాపకి కాలో చెయ్యో తీసేస్తావా? అయ్యో భగవంతుడా, అనుకున్నదంతా అయిపోయింది. ఎలారా? ఏమండి, నా బిడ్డని కాపాడండి. అత్తయ్య, మీరైనా చెప్పండి అత్తయ్య. నా బిడ్డని కాపాడమని చెప్పండి అత్తయ్య. డబ్బు మొహం చూడొద్దని చెప్పండి అత్తయ్య.